అన్నం తినేటప్పుడు, బండి మీద వెళ్ళేటప్పుడు, శుభకార్యాలకు హాజరైనప్పుడు, ఆఖరికి ఎవరైనా చనిపోతే చూడడానికి వెళ్ళినప్పుడు కూడా అరచేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఆ ఫోన్ చూడాల్సిందే. బండి మీద వెళ్ళేటప్పుడు అయితే చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినడం, మాటలు రాని పసిపిల్లలు సైతం అన్నం తినాలంటే వారి చేతిలో స్మార్ట్ ఫోన్ అనే లంచం పడాల్సిందే. ఇలా స్మార్ట్ ఫోన్లకు పూర్తిగా బానిసలైపోవడంతో తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాలపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని పలు సర్వేల్లో వెల్లడైంది. మొబైల్ ఫోన్లే తమ మధ్య సంబంధాల్లో ప్రతికూల మార్పులకు కారణమవుతున్న విషయాన్ని 66% మంది తల్లిదండ్రులు, 56% మంది పిల్లలు గుర్తిస్తున్నా ఎవ్వరూ ఫోన్ వినియోగాన్ని నియంత్రించుకోవడానికి ఇష్టపడట్లేదని ఈ సర్వేలో తేలింది. చైనీస్ మొబైల్ కంపెనీ వివో సైబర్ మీడియా రీసెర్చ్ అనే సంస్థతో కలిపి వివో స్విచ్ ఆఫ్ 2020-24 పేరుతో ఈ సర్వేని చేశారు. తల్లిదండ్రులు రోజుకు సగటున 5 గంటల పాటు, పిల్లలు 4 గంటల సేపు స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియాను వాడుతున్నట్లు అందులో వెల్లడైంది. ఇలా ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్ను వినియోగించడం వల్ల వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటున్నాయని ఈ సర్వే నివేదికలో పేర్కొన్నారు. దేశంలో ముఖ్య ప్రాంతాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే నగరాల్లో 1543 మందితో ఈ సర్వేని నిర్వహించారు. మొబైల్ ఫోన్ల అధిక వినియోగం తమ మధ్య ఘర్షణలకు కారణమవుతుందని ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 73% తల్లిదండ్రులు, 69% మంది పిల్లలు అంగీకరించారు. 76% మంది తల్లిదండ్రులు, 71% మంది పిల్లలు ఫోన్ లేకుండా బతకలేమని స్పష్టం చేశారు. ఫోన్లో అత్యధిక సమయం సోషల్ మీడియా పోస్టులు, వినోదాన్ని కలిగించే కార్యకలాపాలకే వెచ్చిస్తున్నామని, స్మార్ట్ ఫోన్లకు తాము బానిసలయ్యామని 64% మంది పిల్లలు చెప్పారు. తమ స్నేహితులు సోషల్ మీడియా యాప్స్లో లేకపోతే వాటిని తాము ఉపయోగించబోమని 3/2 మంది పిల్లలు చెప్పారు. 90% మందికి పైగా పిల్లలు అసలు ఈ సోషల్ మీడియా యాప్స్ లేకపోతే బాగుండని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనప్పటికీ ఈ సర్వేను పరిశీలిస్తే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో స్పష్టంగా తెలుస్తుంది. మొబైల్ ఫోన్పై నియంత్రణ లేకపోవడం, ఒంటరితనం, ఇలా కొన్ని కారణాలతో మొబైల్ ఫోన్లకు ఎడిక్ట్ అవుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో మానసిక రోగులుగా మారుతున్నారు. అన్యోన్యంగా కలిసి ఉంటున్న కుటుంబాల మధ్య స్మార్ట్ ఫోన్ ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడితే వాటి వల్ల కలిగే నష్టాలను పిల్లలకు చిన్న వయసులోనే అర్థమయ్యేలా తెలపాలని మానసిక నిపుణులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఫోన్ వాడకంపై ఆస్ట్రేలియా పార్లమెంట్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 16 ఏళ్లలోపు పిల్లలకు ఆ దేశంలో సామాజిక మాధ్యమాలను నిషేధిస్తూ బిల్లును ఆమోదించింది. పిల్లల వయసు ధృవీకరణకు సామాజిక మాధ్యమాల వేదికలే హేతుబద్ధమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందుకు ఏడాది గడువు ఇచ్చింది. ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది నవంబర్ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్నాప్చాట్, రెడిట్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఇది వర్తిస్తుంది. ఈ జాబితాలో యూట్యూబ్ను మాత్రం చేర్చలేదు. వయసు నిబంధనను చాలా కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక మాధ్యమాల్లో పిల్లల ఖాతాలు ప్రారంభించకుండా నిరోధించకపోతే సంబంధిత వేదికలకు 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు జరిమానాగా విధించనుంది. ఇందుకు తల్లిదండ్రులు కూడా మద్దతు ఇవ్వాలని కోరింది. అదేవిధంగా మన దేశంలోనూ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎంతో బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.